మళ్ళీ నా గురించి ఏమనుకుంటున్నారా ఊళ్ళోనే? ఏమనుకుంటారండి, మనం చేసి పనులు పెట్టే అనుకుంటారు. ఏం చేసాం? మనం ఏం చేయించామండి? రోడ్లు వేయించామా, కాలువలు వేయించామా? వీటికి అవి వేయించలేదు మనం. ఎందుకు వేయించలేదురా? రోడ్లు వేయించాను, కుళాయిలు వేయించాను, అన్ని వేయించాను కదరా. కుళాయిలు అయితే వేయించాం కానండి, నీరు బారాలి కదండి. ఎందుకు బారదు? పారలేదండి. అయితే నేను సెక్రటరీ గారితో చెప్తారా? అయినట్టు చెప్పడం మర్చిపోయానండి, మీకోసం జల లక్ష్యం ఉంది కదా, రాత్రులు పగలు ఊరికే కలవరించేస్తుందండి బాబు. నేనంటే దానికి పెద్ద ప్రేమరా దానికి. ఏం చేయమంటారు మరి? మన తోటలో తీసుకొచ్చారా? తీసుకొచ్చామంటారా? తీసుకొచ్చే. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నమస్కారం. ఈ కోడి పుంజుని అక్కడ పెట్టి పౌర బండం ఎలా తీసిరారా? ఏవయ్యా ఏడుగొండలో ఇలాగొచ్చా? మా మనవడు హైదరాబాద్ లో చదువుకుంటున్నాడు. చదువు పూర్తి అయిపోయిందండి. ఈ ఫ్యాక్టరీలో నేను జాబ్ ఇప్పితే శిలకాలం మీ పేరు చెప్పుకుని బతుకుతాడయ్యా. బ్యాటరీలోనే తెలుసున్న వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారయ్యా. సూపర్రాజులు మేనేజర్లు ఉన్నారు. అది ఎంత పని? మీ మనకు జాబ్ ఏం చేస్తానులా? నువ్వేం కంగారు పడకో. శిలకాలం మీ పేరు చెప్పుకుని బతుకుతాడయ్యా. అలాగే అలాగే సరే ఉంటాను. సరే సరే అలాగే అలాగే వెళ్ళి వెళ్ళి వెళ్ళి. ఒరే తమ్ముడు, ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళిన పని ఏమైందిరా? చూస్తానని చెప్పారని మరి అవుతుందా లేదా? బాబోరా, పెద్దలతో కూడిన పని. మన ప్రెసిడెంట్ గారు చెప్పారు కదా, ఆ సార్లని మేనేజర్ని కలిస్తే మనకి ఏదో జాబ్ ఇప్పిస్తారు. కంగారు పడితే ఇద్దేటయ్యా, మన చేతిలో పని ఇది. బాబు, పొలాన్ని నీరెట్టా? పెట్టాను. సరే, మంచిది దాగు. ఒరే తమ్ముడు, అనియా నువ్వు ఏదో రకంగా జాబ్ వచ్చేలా చూడరా. మన ఇంట్లో పరిస్థితులు కూడా బాగాలేదురా. తాతయ్య కూడా చాలా అప్పులు చేసాడు. ఆ అప్పులు మనమే తెచ్చాలరా. అంతే కదన్నయ్య, మరి జాబ్ చేస్తా అంటున్నాను మరి. సరే అయితే పడుకో.